అండ్ సార్, తెలంగాణలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన మనం చూస్తున్నాం. మనం ఓకే. ఎప్పుడు పొగడని రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పాజిటివ్ కామెంట్స్ చూసాం. ఏమై ఉంటదంటారు? అంతరార్థం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారే శ్రీరామ రక్షగా మారిపోయినారు. హ్మ్. ఇప్పుడు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది వారికి ఇప్పుడు ఒక అవకాశంగా మారింది. వారు ఒక రకంగా ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి జగన్ గారు ఆపద్బాంధువులాగా దొరికాడు ఆయనకి. హ్మ్. ఆ విమర్శ ఏంటి రేవంత్ రెడ్డి పైన? కేసీఆర్ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ, నువ్వు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుకి నీకు కావాల్సిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయో అవగాహనలో భాగంగానో ప్రేమతోనో నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రయోజనాలు పనంగా పెడుతున్నావు. కృష్ణా రివర్ సంబంధించిన హక్కులకు సంబంధించిన విషయం కావచ్చు, దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, కేంద్రం నుంచి రాబట్టుకోవడంలో ఆంధ్రప్రదేశ్ పోవడంలో మీరు రాజీ పడిపోయినారు అని మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ఆయన పాయింట్ దొరకలా. కరెక్ట్ గా జగన్ గారు రాసిన లెటర్ నిన్నటి దొరికింది ఆయనకి. జగన్ గారి లెటర్ ఆయనకి ఆయుధం లాగా మారింది. జగన్ గారి లెటర్ లో ఉన్న సారాంశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాసినాడు జగన్ గారు. ఏమని? మీరు సరైన వాదనలు వినిపించలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ కృష్ణా వాటర్ యొక్క కేటాయింపులు ఇప్పుడు బచావత్ ఆంధ్రప్రదేశ్ కి 520 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు కేటాయించింది. తెలంగాణ అభ్యంతరం ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియా మొదట ఉంది మహబూబ్ నగర్ జిల్లా, ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉంది. దాని ఆధారంగా తీసుకుంటే బ్రిజేష్ కుమార్ ఇచ్చే 1000 చిల్లర దాంట్లో మాకు 700 చిల్లర కావాలి, ఉల్టా చేయమని అడుగుతున్నారు. నిజానికి భారతదేశంలో అన్ని రకాల చట్టాలు ఏం చెప్తాయంటే ఒకసారి కేటాయించిన తర్వాత దాన్ని తగ్గించడానికి ఎవరికి రైట్ లేదు. అది దేశంలో ఉన్న చట్టం, ప్రపంచంలో ఉన్న చట్టం. దానికి భిన్నంగా నువ్వు ఎట్ట ఒప్పుకుంటావు అని జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశాడు 2000 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఆ రివ్యూని యాక్సెప్ట్ చేయొద్దండి. ఇప్పుడు రివ్యూని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. అంటే రివ్యూని యాక్సెప్ట్ చేయడం అంటే ప్రైమరీగా తెలంగాణకి కొంత వాదన వినిపించుకోవడానికి. కోర్టు పిటిషన్ ఒప్పుకుంటే మీ వాదన ఏదో మీరు వినిపిస్తారు. నా వాదన ఏంటంటే స్వర్ణ గారు వాదన వినకూడదని, అది రూల్ అని. మీరు వినేదానికి ఎసులుబాటు వచ్చిందంటే మీకు కొంత అప్పర్ హ్యాండ్ తీసుకున్నట్టు కదా. కాబట్టి అప్పర్ హ్యాండ్ తీసుకోవడమే ఆంధ్రప్రదేశ్ ఫెయిల్యూరు. రెండోది క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా నీళ్ళు ఇవ్వడానికి లేదు. దీన్ని సరిగ్గా వాదించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపిస్తా ఉంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ కి రాబోయే కాలం నష్టం జరగబోతా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశాడు 1.5 మంత్ క్రితం. ఇప్పుడు ఆయన దొరికింది అది. జగనే మనల్ని ఇప్పుడు బయటపడేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే తెలంగాణ బాగుంది అన్నాడంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొగిడినాడు అనుకోండి రేవంత్ రెడ్డి, మీరిద్దరు గురు శిష్యులు లేరా అనుకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నువ్వు జగన్ రేవంత్ రెడ్డి ఒకటి అని అనలేదు. కాబట్టి జగన్ ఇప్పుడు ఆయనకు మంచి గోల్డెన్ ఛాన్స్ అనమాట. జగన్మోహన్ రెడ్డి తెలంగాణను గట్టిగా వాదనలు వినిపిస్తా ఉంది. నువ్వు సరిగ్గా చేయలేదని చంద్రబాబు నాయుడు లెటర్ రాశాడు చూసుకో అంటే జగనే చెప్తాడు మేము బాగున్నారని, మీరెందుకు మాట్లాడతారని ఇట్లా తీసుకున్నాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒకటి, ఇంకో మాట ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో ఉన్నప్పుడు కొట్లాడి రాష్ట్ర హక్కుల్ని కాపాడే విషయంలో గట్టిగా నిలబడ్డాడు. తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనగానే రాయలసీమ ఎత్తిపోతల పథకంతో జగన్ స్టార్ట్ చేసినాడు. తెలంగాణ నాగార్జున సాగర్ లో ఎడమ కాలువ కుడి కాలువ రెండింటినీ తెలంగాణ మెయింటైన్ చేస్తా ఉంది. కానీ కుడి కాలువ ఆంధ్రప్రదేశ్ది. 5 ఏళ్ళు తెలుగుదేశం పీరియడ్ పట్టించుకోవాలా. జగన్ గారు ఏం చేశాడు? పోలీసులు పంపించేసి లాక్కున్నాడు. అంటే కుడి కాలువ నాదే, నాకు వచ్చే నీళ్లు నువ్వేవాడని చెప్పి లాక్కున్నాడు. ఎన్నికలప్పుడు గొడవ కూడా జరిగింది. కాబట్టి కేసీఆర్ గారి పీరియడ్లో లాక్కున్నాడు, నువ్వేమి చేయలేకపోయినావు. రెండోది నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనే మాట విన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్న హక్కుల్ని రేవంత్ రెడ్డి తన కోసం చెప్పుకున్నాడు. ఈ మాట తాను సాధించున్నటువంటి రైట్స్ ని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించడం కారణంగా నువ్వు అసమర్థంగా ఉండడం వల్ల కోల్పోతున్నావు అన్నాడు అని సర్టిఫై చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలబడ్డాడు అనే సర్టిఫికేట్ ఆయన ఇస్తున్నాడు. ఇప్పుడు దానికి వైసీపీ వాళ్ళు దాన్ని ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి తాను ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి ఒక రకమైనటువంటి ఆయుధంగా జగన్ గారి లెటర్ దొరికింది. కానీ ఒక రకంగా చూసినట్లయితే ఎందుకు ఈ జల వివాదాలని రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఏపీ టార్గెట్ చేస్తున్నారు? ఇంకా రాజకీయ అంశాలు ముందుకు వస్తున్నాయి స్వర్ణ గారు. బేసిక్ గా తెలంగాణలో త్రిముఖ పోరు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఫస్ట్ ఏ రాజకీయ పార్టీ ఉంటుంది? ఫస్ట్ నువ్వు నేను ఉండాలనుకుంటాను. మూడోవాడు వస్తే ఎవడో తెలియదు. మూడోవాడు వస్తే మన ఇద్దరం అనుకుంటాం అంటే మీరు నేను ఇద్దరం ఫస్ట్ వాడిని కొట్టేస్తాం. ఎవరో ఒకరిని, నన్నన్నా వాళ్ళన్నా మిమ్మల్ని ఎవరో ఒకరు కొట్టేస్తే ఇద్దరు తలపడితే ఎవరో ఒకరు గెలుస్తాం. ఇది పాలిటిక్స్ లో ఉన్న లాజిక్. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్
ఇద్దరిని టార్గెట్ చేసి ఎవరో ఒకరు లేపారనుకుంటుంది సీన్ లో నుంచి. దాంట్లో ఒకేసారి ఒకే భుజం మీద 2 తుపాకులు పెడతాం. ఒక తుపాకీ పెట్టి బీజేపీని కాల్చాలనుకుంటా ఉంది, ఇంకో తుపాకు పెట్టి రేవంత్ రెడ్డిని కొట్టాలనుకుంటా ఉంది. లాజిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఉన్నాడు ఎన్డీఏలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎంపీల మద్దతు బీజేపీకి అవసరం. కాబట్టి బీజేపీ వాళ్ళు తెలంగాణ ప్రాజెక్టుకి వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు గారి మద్దతు కోసం తెలంగాణ ప్రాజెక్టు పర్మిషన్ ఇవ్వట్లేదు, అడ్డుకుంటున్నాడు, కాబట్టి బీజేపీ తెలంగాణ వ్యతిరేకి అని వాళ్ళని కొట్టాలి ఒక చంద్రబాబు నాయుడు పేరు చెప్పి. అదే చంద్రబాబు నాయుడు చెప్పి రేవంత్ రెడ్డిని ఎట్ట కొట్టాలి? చంద్రబాబు నాయుడు గారు శిష్యుడినా కాబట్టే ఆయన చెప్పినట్టు ఈయన వింటున్నాడు, హక్కులు వదిలేస్తున్నాడు, కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలు ఎందుకు వింటున్నాడు అంటే ఆయన కోసం వింటున్నాడు అని రేవంత్ రెడ్డిని కొట్టాలి. కాబట్టి ఇద్దరిని కొట్టడం కోసం వాళ్ళు ఈ ఒకే భుజం మీద 2 తుపాకులు పెట్టారు. మామూలుగా ఒక తుపాకు పెట్టి ఒకరు కొడతారు, 2 పెట్టాడు, ఇద్దరి మీద పేల్చాడు, ఎవరో ఒకరు అవుతారులే. కాబట్టి ఈ 3 పార్టీల మధ్య త్రిముఖ పోరులో ఒకరినొకరు కొట్టుకొని నేనే 1-1 అని చెప్పుకోవడం కోసం జరుపుతున్న త్రియాంగిల్ ఫైట్ లో ఈ రోజు చివరికి ఎవరిని ఇప్పుడు ఏమన్నా చెప్పి చంద్రబాబుని పోగొడాలి. ఇప్పుడు అందరూ చంద్రబాబుని పోటీ ఎక్కువైపోయారు తెలంగాణలో. చంద్రబాబు బాగా చేస్తుంది, ఇక్కడ ఏమీ జరగట్లేదు, మేమే ఆడుస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నాడని చెప్పి వాళ్ళిద్దరిని కొట్టాలి. అందువల్ల వివాదం రాజకీయ రంగు పొలవడం వల్ల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పి వాళ్ళు కొట్టుకుంటున్నారు. అండ్ మరోపక్క హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు కూడా, ఆ కామెంట్స్ కూడా చాలా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఆదిత్యదాస్ గారిని చంద్రబాబు నాయుడు గారు సిఫార్సు చేయడం వల్లే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అని మీరు ఏకీభవిస్తారా ఈ కామెంట్స్? ఆదిత్యనాథ్ దాస్ గారు ఇది కూడా రాజకీయం. ఆదిత్యనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్, ఇప్పుడు కాదు. ఆయన్ని ఇక్కడ తీసుకురావడంలో చంద్రబాబు పంపించాడని చెప్పి మళ్ళీ చంద్రబాబు మీద తుపాకు పెట్టి కాల్చడం ఇక్కడ చాలా అన్యాయమైన మాట. ఏంటంటే స్వర్ణ గారు, ఈ రాష్ట్రంలో ఆదిత్యనాథ్ దాస్ గారికి ఇరిగేషన్ మీద ఉన్న అనుభవం ఎవరికి లేదు. చంద్రబాబు గారు చెప్పితే పోలా, చంద్రబాబు గారు వదులుకుంటే ఆయన గట్టిగా పట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయంలో ఆదిత్యనాథ్ గారిని ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ పనిచేశాడు ఆయన, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ మళ్ళీ చీఫ్ సెక్రటరీ పనిచేశాడు. హరీష్ రావు గారు ఆర్గ్యుమెంట్ ఎట్టుంటుందంటే వ్యూహాత్మకంగా, ఈయన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం డిజైన్ లో పాల్గొన్నాడు, అది తెలంగాణకి వ్యతిరేకం కదా. రెండోది రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకంగా రాసిన లెటర్లు ఈయన రాసినాడు, కాబట్టి ఈయన ఎత్తుకొచ్చి ఆయన తెలంగాణ పెట్టుకుని అంటాడు. ఇక్కడ స్వర్ణ గారు ఇక్కడ నిజాలు చెప్పాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పని ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన పని చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల పథకం డిజైన్ చేయండి సార్ అని జగన్ అంటే ముఖ్యమంత్రిగా, ఆయన పోయి తెలంగాణ ఎత్తిపోతల పథకాన్ని రెడీ చేస్తాడా ఆంధ్రప్రదేశ్ లో ఉండి? కాబట్టి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కాపాడాడు. ఆయనకు అపార అనుభవం ఉంది ఇరిగేషన్ లో, పిన్ టు పిన్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అవగాహన ఉన్న వ్యక్తి. నిజానికి చంద్రబాబు గారు దాన్ని కొనసాగించుంటే బాగుండేది ఆంధ్రప్రదేశ్కి. ఆయన వదిలేసుకున్నాడు, ఆయన ఏం పంపిలా. ఆదిత్యనాథ్ దాస్ గారు చీఫ్ సెక్రటరీగా జగన్ గారి పీరియడ్ లో, ఆ తర్వాత జగన్ గారు చీఫ్ సెక్రటరీ అయిపోయిన తర్వాత మళ్ళీ జవహర్ రెడ్డి గారు అయ్యారు. జవహర్ రెడ్డి గారు, నీలం సాహ్ని గారు అయ్యారు కదా. వాళ్ళ తర్వాత ఆయన్ని స్పెషల్ ఆఫీసర్ గాను అడ్వైజర్ గాను ఢిల్లీలో పెట్టాడు ఇరిగేషన్ పర్పస్. ఆయనకైతే బాగా తెలుసు అని. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ అమ్మీకించండి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఈయనకి అవగాహన ఉంది కాబట్టి, ఎక్కడ పాయింట్ పట్టుకుంటే బెటర్ అని తెలుసు కాబట్టి. తర్వాత తెలుగుదేశం వచ్చింది, ఆయన వదిలేసింది, రెన్యువల్ ఇవ్వలేదు. ఆయన మంచి అనుభవం ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కరెక్ట్ గా పట్టుకున్నాడు. ఈయనైతే కరెక్ట్ గా ప్రతి ప్రాజెక్టు తెలుసు, కరెక్ట్ గా డీల్ చేస్తాడు, డీల్ చేసి ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఆదిత్యనాథ్ వదులుకోవడం ఆంధ్రప్రదేశ్ నష్టం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దాన్ని వ్యూహాత్మకంగా పట్టుకున్నాడు, అంతే తప్ప చంద్రబాబు గారు చెప్తే పంపించినాడు అనేది రాంగ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఆంధ్రప్రదేశ్ లో పనిచేశాను. ఇప్పుడు ఆమ్రపాలి గారు ఎవరో వచ్చినారు కదా తెలంగాణ నుంచి, ఆమె టూరిజం లో బాగా పనిచేస్తాను. ఇప్పుడు ఆ తెలంగాణలో ఉన్నాను కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించి పనిచేయమంటే, లేదు నేను చార్మినార్ గురించి చెప్తాను, గోల్కొండ గురించి చెప్తాను, ఆంధ్రప్రదేశ్ చెప్తే చంద్రబాబు ఒప్పుకుంటాడా? అంటే ఏ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్ పనిచేస్తే రెండోది ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన వ్యక్తి కదా, ఆయన ఏరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ క్యాడర్. కేవలం రేవంత్ రెడ్డి గారిని చెప్పడం కోసం చేస్తున్న ప్రయత్నం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఎస్ గా ఆయన పనిచేశాడు కాబట్టి దాన్ని అడ్డంగా పెట్టి చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఆదిత్యనాథ్ గారిని పెట్టుకోవడం మంచిదే. బట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. కానీ హరీష్ రావు గారు ఆయన తెలంగాణ ద్రోహి అంటూ కూడా వ్యాఖ్యానించారు కదండి. అదే అభ్యంతరకరం. ఎందుకంటే ఆయన చెప్పే లాజిక్ ఒకటే, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ సిఎస్ గా ఉన్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన మీద అమలు చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమకి ఏం కావాలి? రాయలసీమ ఎత్తిపోతల పథకం కావాలి. జగన్ గారు చెప్పారు, ముఖ్యమంత్రిగా ఆయన చేశాడు, రూపొందించాడు. ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ఇప్పుడు తెలంగాణకి అడ్వైజర్ గా ఉన్నాడు కదా.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గతంలో సిఎస్ గా పనిచేసినాడు కాబట్టి నేనే ఆ రోజు చెప్పాను కాబట్టి ఈ రోజు రివర్స్ లో వాదిస్తాడు ఆయన. ఖచ్చితంగా తెలంగాణకు అనుగుణంగా మాట్లాడతాడు. ఇప్పుడు లాయర్ ఉంటారండి, మన ఇద్దరు లాయర్లు, మీరు లాయరు, మీకు ఒక ఫీజు ఇస్తారు ఒక ఆయన, మీరు ఎవరి తరఫున వాదించాలి? ఫీజు తీసుకున్న ఆయన తరఫున వాదిస్తారు, మీ వృత్తి ధర్మం. నాకు తెలుసు కదా నా ధర్మం, మీరు కూడా ఇస్తాడు ఫీజు, నేను తెలిసినంత మాత్రాన నాకు అనుకూలంగా ఉంటారా? ఫీజు ఇచ్చినోడికి అనుకూలంగా ఉండాలి. కాబట్టి పోలిక ఎలా ఉన్నా ఆదిత్యనాథ్ గారు ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ లో చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాస్క్లు అమలు చేసినాడు. ఈరోజు తెలంగాణలో పనిచేస్తున్నాడు, తెలంగాణ టాస్క్లు అమలు చేస్తాడు. కాబట్టి ఒక అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి కొంచెం భయపడుతున్నారేమో. అంటే ఆదిత్యనాథ్ గారికి అన్ని తెలుసు కదా, మామూలుగా ఇరిగేషన్ చాలా తక్కువ తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మంచి సలహాలు ఇచ్చి ఏ ప్రశ్న, ఇప్పుడు బహుశా ఆదిత్యనాథ్ గారే ఇచ్చుంటాడేమో లెటర్, జగన్ గారు నువ్వు 1.5 year గా 1.5 month గా ఇబ్బంది పడుతున్నావు, జగన్ గారు పాయింట్ లో మంచి పాయింట్ దొరికింది పట్టుకొని ఆయన చెప్పినాడేమో ఇట్లాంటి సలహాలు ఇస్తాడు. కాబట్టి ఆదిత్యనాథ్ గారి పైన చేసే విమర్శలు కేవలం రాజకీయ పరమైన తప్ప ఇంకోటి కాదు.